హీరోయిన్ రాశి ఖన్నా రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం కోసం మొదట రాశి ఖన్నాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మెహరీన్ కు అవకాశం దక్కింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన గీతా గోవిందం చిత్రంలో మొదట రాశి ఖన్నాను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ ను మిస్ చేసుకుంది. వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన F2 మూవీలో మొదట మెహరీన్ పాత్రలో రాశి ఖన్నాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి ఆమె నో చెప్పింది. నాగ చైతన్య సమంత జంటగా నటించిన మజిలీ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం రాశి ఖన్నాను సంప్రదించారు. కానీ ఈమె నో చెప్పింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని రాశి ఖన్నా మిస్ చేసుకుంది. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రానికి కూడా రాశి ఖన్నాని సంప్రదించారు. కానీ ఆమె ఈ ఆఫర్ కు నో చెప్పింది. జయం రవి హీరోగా నటించిన భూమి మూవీలో మొదట హీరోయిన్ గా రాశి ఖన్నాని అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా ఆఫర్ కు నో చెప్పింది. శంభు హీరోగా నటించిన మానాడు చిత్రంలో రాశి ఖన్నాని హీరోయిన్ గా సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ ఆమె రిజెక్ట్ చేసింది. మహాసముద్రం చిత్రంలో ఓ హీరోయిన్ గా రాశి ఖన్నాకి అవకాశం వచ్చింది. కానీ ఎందుకో రాశి ఖన్నా నో చెప్పిందట. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మూవీకి పరశురాం పెట్ల దర్శకుడు. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా మొదట రాశి ఖన్నాని అనుకున్నారు. నిర్మాతల ఒత్తిడి మేరకు ఇందులో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.